Hi viewers, welcome back to TV5 Money. Profit your trade సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ ఫ్లాట్ దీంతో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్స్ కూడా కొద్దిగా మళ్ళీ లోయర్ లెవెల్స్ నుంచి బయింగ్ కనిపిస్తుంది. 6-7 పాయింట్స్ డౌన్తో 8,788 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఒక 5 పాయింట్స్ నష్టంతో మాత్రమే లోయర్ లెవెల్ నుంచి కొద్దిగా మార్కెట్ పుంజుకునిందని చెప్పుకోవాలి. ఇవాళ ఇంతకుముందు ఆల్మోస్ట్ 8,768 లెవెల్స్ దగ్గర ఉండేది. అక్కడి నుంచి ఒక 20 పాయింట్స్ దాకా మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అయింది. లోయర్ లెవెల్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దాకా రీబౌండ్ అయిందని చెప్పాలి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఒక 28-30 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తుంది. సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోకి మనం చూస్తున్నాం. 20,214 దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. మిగిలిన ప్యాక్లో మనకి ఆటో కొద్దిగా వీక్గా ఉంది, క్యాపిటల్ గూడ్స్ వీక్గా ఉంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, FMCG, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ వీక్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనే కంటే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా మనకు ఉంది. బట్ రూపీ వీక్ అవుతున్నప్పటికీ టెక్నాలజీ, ఐటీ రంగ షేర్స్లో మాత్రం కొనుగోలు మద్దతు లభిస్తూనే ఉంది. కాంటేరియన్ బెట్ కింద బార్గెనింగ్ బయింగ్ ఈ స్టాక్స్లో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్తో పాటు మరిన్ని అంశాలు మొత్తం డిస్కస్ చేసేందుకు శేషి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మార్కెట్ మీద ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? మేబీ 878800 ఏమైనా క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయ్యి సస్టైన్ ఏదైనా కనిపిస్తున్నాయి ఇవాళ? అండ్ ఎనీ రిమైనింగ్ ట్రేడింగ్ టైంకి ఎనీ రికమెండేషన్స్? 88 క్రాస్ అయితే కాకపోవచ్చు అనిపిస్తుందండి. మార్కెట్స్ స్టడీగానే ఉండొచ్చు. అంటే లో నుంచి మంచి రికవరీ అనుకోవాలి. ఎందుకంటే నిఫ్టీ ఫ్యూచర్ లోగా చూసుకుంటే 8765, అంటే 8765 నుంచి నిఫ్టీ 8 పైకి ఇప్పుడే వచ్చింది మనకి. అంటే దగ్గరగా ఒక 35-40 పాయింట్స్ రికవరీ చూసాము నిఫ్టీ ఫ్యూచర్స్లో. అదేవిధంగా క్యాష్ నిఫ్టీకి 8760 కూడా బ్రేక్ అయింది. లో నుంచి మంచి రికవరీ రావడం ఈవెన్ మనకి క్యాష్ నిఫ్టీలో కూడా కనపడింది. కాబట్టి మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చు. నిఫ్టీ ఫ్యూచర్ అయితే 88 పైన క్లోజ్ కావచ్చు. అయితే నిఫ్టీ క్యాష్ అనేది ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా యూరోప్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉండడంతో మన మార్కెట్స్ లో నుంచి రికవర్ అయినాయి. ఏదైనా కూడా మార్కెట్స్ ఫ్లాట్గా ఉండొచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం చూస్తున్నాం మార్కెట్లో ఎక్కువగా. ఈరోజు కూడా ఏవైతే న్యూస్ బేస్డ్ ఉన్నాయో అటువంటి వాటిలో మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన కంపెనీస్ లైక్ శ్రేయా షిప్పింగ్ ఒకటి చాలా స్ట్రాంగ్గా చాలా రోజుల తర్వాత, అంటే రోజులు కాదు ఏళ్ల తర్వాత ఈ షిప్పింగ్ కంపెనీస్లో కొంత బయింగ్ అనేది చూసాము. అదేవిధంగా వెంకీస్ ఇండియా ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ఈరోజు డే అంతా కూడా మిడ్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇండెక్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఇండెక్స్ని మెటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా మార్నింగ్ నుంచి ఈవెన్ నిఫ్టీ వీక్ ఉన్న టైంలో నిఫ్టీ ఒక టైంలో 35-40 పాయింట్స్ రేంజ్కి వెళ్ళిన టైంలో కూడా మెటల్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. తర్వాత ఐటీ ఒకటి అనుకోవచ్చు. ఈవెన్ ఇన్ఫోసిస్లో మనం చూస్తున్నాం లాస్ట్ కొన్ని రోజులుగా ఒక చిన్నపాటి గొడవల్లాగా మనం చూసాము, మేనేజ్మెంట్ ఇష్యూస్. అయినా కూడా ఇన్ఫోసిస్ ఈరోజు 1.5% మనకి గెయిన్లో చూసాము. ఈవెన్ TCS కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాడ్ రిజల్ట్ కారణంగా ఈరోజు PSU బ్యాంక్లో సెంటిమెంట్ కొంచెం వీక్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బ్యాంక్స్ డే హైస్లో ఉంటే PSU బ్యాంక్స్ డే స్లోస్లో ఉన్నాయి. ఏదైనా కూడా మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. క్లోజింగ్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడే అనుకున్నాం నిఫ్టీ మైనస్ నుంచి ప్లస్ కూడా వచ్చేసింది. కాబట్టి ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి ఫస్ట్ కాల్. నమస్తే అండి. నమస్కారం. నేను శేషుకాన్ని రెండు విషయాల గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. ఒకటి వచ్చేసి డిష్వన్ ఫార్మా తీసుకుందాం అనుకుంటున్నానండి. అది లెవెల్లో తీసుకోవచ్చా, ఇంకా కొంచెం వెయిట్ చేయమంటారా? నెక్స్ట్ వచ్చేసి నేను NPS లో టైప్ 2 ఉంది కదండి, దాంట్లో 50,000 ట్యాక్స్ రిడక్షన్ కోసం అని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ICICI ప్రొడెన్షియల్ పెన్షన్ ఫండ్, రిలయన్స్, ఏ ఫండ్ తీసుకుంటే మంచిదో చెప్తారండి? ఓకే, డిష్మన్ ఫార్మా అది లాస్ట్ కొన్ని రోజులుగా అంటే కరెక్షన్లో ఉంది అని చెప్పొచ్చు స్టాకు. ఒక టైంలో మనకి 140-150 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా ఈ స్టాక్లో ర్యాలీ చూసాము. ఆ తర్వాత 260కి వెళ్ళి అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, ఓకే అండి. అయితే ఇందులో స్పెక్యులేషన్ యాక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. అంటే కంటిన్యూగా ట్రెండ్ కానీ గమనిస్తే ఇది పెరుగుతూనే ఉండడము, అదేవిధంగా స్టాక్లో కరెక్షన్ కానీ స్టార్ట్ అయిందంటే కరెక్ట్ అవుతూ ఉంటుంది. రిజల్ట్ పరంగా మనం చూస్తున్నాము, మంచి రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా డిసెంబర్ రిజల్ట్ ఇంకా మనకి అనౌన్స్ చేయలేదండి. ఆ రిజల్ట్ తర్వాత మీరు పొజిషన్
డిసిషన్ తీసుకోమంటాను. ఇంకోటి మనం గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది, ఫార్మా కంపెనీస్ అంతా పెద్దగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ పెద్దగా అంటే అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతం అయితే టెక్నికల్గా వీక్ ఉందని కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఇంకా ఇది కరెంట్ లెవెల్స్ నుంచి అంటే 220 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే ఈవెన్ 200 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి 220 సపోర్ట్ దాని పైన ఉంటే మీరు కొనుక్కోమని చెప్తాను. అయితే పర్సనల్గా అయితే మాత్రం దీనికన్నా వేరే స్టాక్స్ ఇదే స్పేస్లో హికాల్ ఒకటి ఉంది ఫార్మా కంపెనీ, దాంట్లో వెళ్ళమంటాను. దీనికన్నా అది బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. మీరు ఎన్పిఎస్ దీని గురించి అడిగారు. టైర్ 2లో ఇన్వెస్ట్ చేద్దాం, 50,000 వరకు సెక్షన్ 80C కింద మీకు రిబేట్ వస్తుందని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టున్నారు. ఒకవేళ ELSSలో మీ క్వాంటిటీ మొత్తం అయిపోయి ఇంకా ఎన్పిఎస్లో 50,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన ఉంటే మాత్రం సజెస్టబుల్. బట్ ఏదో ఒకవేళ ELSSలో మీకు ఇంకా పరిమితి ఉంది ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఉందంటే మాత్రం బెటర్ మీరు ఎన్పిఎస్ కంటే ELSSను ఆప్ చేసుకుంటే మేబీ దానికంటే ఇంకా ఎక్కువ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా లాకిన్ పీరియడ్ కూడా చాలా తక్కువ లాకిన్ పీరియడ్ కాబట్టి బెటర్ మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదా మీరు అడిగారు ఐసిఐసిఐ ఫండ్ మేనేజర్లు ఎవరెవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారని. యాజ్ ఆఫ్ దాని గురించి పెద్దగా నాకైతే ఐడియా లేదు. మేబీ ఐసిఐసిఐ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టుంది. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI అయితే బెటర్ పర్ఫార్మింగ్ ఉన్నట్టు రిపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ మెయిల్ పెట్టండి, మేబీ దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుని మనం మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు నుంచి చంద్ర మరొక కాలర్ ఉన్నారు. అడగండి చంద్ర. సార్ బజాజ్ కరెంట్ లెవెల్లో 2810లో ఫ్యూచర్ బై చేసాం సార్. 2810 ఓకే. అలాగే అరవింద్ 375లో ఫ్యూచర్ బై చేసాం సార్. 375 ఓకే. ఈ రెండు ఎంతవరకు వెయిట్ చేయొచ్చు? ఓకే. బజాజ్ ఆటో క్లోజర్ టు సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉందండి. కరెక్ట్గా 2800 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. ఇవాళ కూడా ఒక 0.5% వరకు పెరగటం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలం చూస్తే కనుక 26 నుంచి కొంచెం పెరుగుతూ 29 దగ్గర బ్రేక్ పడింది. ప్రస్తుతానికైతే మరి హోల్డ్ చేయండి. 28 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం ఒక 2790 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే అరవింద్ ఫార్మా కూడా చూస్తే కనుక టెక్నికల్గా బుల్లిష్గానే కనిపిస్తుంది. అరవింద్ అనుకుంటారని చెప్పారు. అరవింద్ అనుకుంటా 375 రూపీస్లో ఉన్నారు. అరవింద్ ఫార్మా అయితే హోల్డ్ అరవింద్ టెక్స్టైల్. ఓకే. అరవింద్ చూస్తే కనుక అరవింద్ కూడా స్టాక్ కొంచెం బులిష్గానే కనిపిస్తుందండి. ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ చూస్తే కనుక మనకి అరవింద్ 240 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. బులిష్గానే ఉన్నప్పటికీ కొంచెం స్ట్రాంగ్ రన్అప్ అనేది బాగా రావడం మనం చూసాము అరవింద్లో. సో నా ఉద్దేశం అయితే కనుక ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ లెవెల్లో అయితే కొంచెం 300 దగ్గర క్లోజర్ టు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఏమైనా కొంచెం ఒక ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తే కనుక అరవింద్ క్లోజర్ టు 400 లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. విజయవాడ నుంచి వెంకటేశ్వర రెడ్డి మరొక కాలర్. ఓకే, కాల్ కట్ అయింది. కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఆ మెయిల్స్ మనం తీసుకుందాం. ఇందిరా అడుగుతున్నారు, టిటాగర్ వ్యాగన్స్ 126లో, టెక్స్మాకో రైల్ 112లో తీసుకున్నారు. హోల్డర్ ఎగ్జిట్ అండి. చాలామంది రైల్వే స్టాక్స్ గురించి, టిటాగర్, టెక్స్మాకో గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయండి అండి. టెక్స్మాకో అయితే ప్రస్తుతం వీక్గానే ఉంది, బట్ ఫండమెంటల్గా మంచి కంపెనీ కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. దీనితో పాటు కలింది రైలు ఒకటి, టెక్స్మాకో రెండు కూడా మెర్జర్ అనేది కూడా మనకి చూసాం న్యూస్. కాబట్టి ఇది ఓవరాల్గా రైల్వే రిలేటెడ్ దాంట్లో టెక్స్మాకో ఆల్రెడీ మంచి కంపెనీనే. ఇప్పుడు ఈ మెర్జర్ వల్ల ఏంటంటే రెండింటికి కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అయితే మాత్రం పెద్దగా అప్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. కాబట్టి కొంచెం వీక్గానే ఉండొచ్చు టెక్స్మాకో కానీ, తర్వాత టిటాగర్ కానీ. అయితే కొంచెం టెక్స్మాకో టిటాగర్ కన్నా బాగా వీక్ ఉంది. టిటాగర్ మాత్రం హోల్డ్ చేయండి, రెండు కూడా హోల్డ్ చేయండి. టిటాగర్కి మన 100 కోట్ల ఆర్డర్ కూడా రావడం చూసాము. చిన్న కంపెనీకి 100 కోట్ల ఆర్డర్ అంటే పెద్ద ఆర్డర్ అనుకోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి అయితే రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ శ్రీనివాసులు అడుగుతున్నారు, ఇన్ఫోసిస్, వోల్టాస్, SBI షార్ట్ టర్మ్ గురించి ఇప్పుడు బై చేసుకోవచ్చా? ఇన్ఫీ, వోల్టాస్, SBI. ఇన్ఫోసిస్ చూస్తే ఈ మధ్యకాలం కొంచెం ఒక లాస్ట్ 1 or 2 వీక్స్గా 920 రూపీస్ లెవెల్స్లో కొంచెం రికవరీ అవ్వటం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం లాస్ట్ 6 monthsగా బేరిష్ అయిన తర్వాత ఇప్పుడే కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మీడియం టర్మ్ ట్రెండ్కి ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉన్నప్పటికీ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ సెక్టర్గా కొంచెం పాజిటివ్ రావడం చూస్తున్నాము. ఈ లాస్ట్ 1 వీక్గా కొంచెం వాల్యూమ్స్ తోటి ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి
ఐటీ స్టాక్స్లో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అలాగే వోల్టాస్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా కంటిన్యూస్గా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ బులిష్గానే కనిపిస్తుంది. కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వస్తుంది. సో 350 360 లెవెల్స్ దగ్గర ఒకసారి ఈ అప్ ట్రెండ్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. 360 లెవెల్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 400 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మరొక మీల్ రత్నం అడుగుతున్నారు. ఐడిఎఫ్సి బ్యాంక్ 77 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఐడిఎఫ్సి బ్యాంక్ అట్ 77. ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కొద్దిగా వీక్ అయినట్టుంది. లేదు, ఐడిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్గా ఉందండి. ట్రెండ్ కానీ గమనిస్తే ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా ఏంటంటే ఫ్లాట్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఉంటాయి. ఈవెన్ మనం చూసాము బ్యాంకింగ్ స్టాక్స్లో గత కొన్ని రోజులుగా అంటే లాస్ట్ ఒక 2 to 3 వీక్స్గా చూసుకుంటే మంచి ర్యాలీ చూసాము. అయితే ఐడిఎఫ్సి బ్యాంక్లో దాని తగ్గట్టుగా అంటే మిగతా అదర్ బ్యాంక్స్లో లాగా పెద్దగా ర్యాలీ అనేది మనకి లేదు. ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది. మీరు 77 78 లెవెల్స్ రావచ్చు అండి, టైం పడుతుంది. ఏదైనా కూడా ఐడిఎఫ్సి బ్యాంక్ అంత ప్రైవేట్ సెక్టార్లో అంత బాగుంటుందని అయితే అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా వస్తాయితే అనుకోను. కాబట్టి మీరు ప్రస్తుతం హోల్డ్ చేయండి, ఇంకా యావరేజ్ కూడా చేయకండి. ఉన్న పొజిషన్ స్లోగా మీ రేట్కి వచ్చినప్పుడు మీరు దాంట్లో నుంచి బయటపడి వేరే బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోమని చెప్తాను. సురేష్ రెడ్డి అడుగుతున్నారు. ఎల్టీ ఫుడ్స్ని 29 రూపీస్ 50 పైస్లో హోల్డ్ చేస్తున్నారట. 100% ప్రాఫిట్స్లో ఉన్నారు. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? మేబీ స్ప్లిట్టింగ్ ముందు తీసుకున్నట్టున్నారు. స్ప్లిట్ అయిన తర్వాత కూడా స్టాక్ బాగా పెరిగింది. 30 రూపీస్లో ఆల్మోస్ట్ ఎల్టీ ఫుడ్స్. టెక్నికల్గా చూస్తే కనుక బాగా పెరిగిందండి, స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన కంపెనీ. స్ప్లిట్ అవ్వకముందు కూడా చూస్తే కనుక ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కంటిన్యూస్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, కాకపోతే ఆ ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి బహుశా ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ కానీ కన్సాలిడేషన్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ప్రశాంత్ శశి గారిని అపార్ ఇండస్ట్రీస్ని 1 year టైం హోరైజన్కి తీసుకోవచ్చా ఇప్పుడు? అంటే ఎస్ఆర్ఎఫ్ ప్రజెంట్ కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కన్సిడర్ చేసుకోవచ్చా? ఎస్ఆర్ఎఫ్ ఇవాళ 10% దాకా క్రాక్ అయింది బికాస్ ఆఫ్ దట్ వీక్ రిజల్ట్. అండ్ అపార్ ఇండస్ట్రీస్ పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఆర్ఎఫ్ మరీ అంత వీక్ రిజల్ట్ అయితే కాదండి. కొంచెం అంటే రిజల్ట్ బాగున్నాయి, అయితే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగా రాలేదు. ఫండమెంటల్ పరంగా ఎస్ఆర్ఎఫ్ అనేది మంచి కంపెనీనే, బాగా పెరిగి ఇప్పుడు కరెక్షన్లోకి వచ్చింది. ఎస్ఆర్ఎఫ్ అటు టెక్స్టైల్తో పాటు కెమికల్, తర్వాత మనకి ప్లాస్టిక్ ఇండస్ట్రీకి చెందిన ప్లాస్టిక్ దాంట్లో కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతము మీరు ఎస్ఆర్ఎఫ్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ కరెక్షన్లోనే మీరు ఇంకొక డౌన్ ట్రెండ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు కొంచెం 9% దాకా కరెక్ట్ అయింది. ఇంకొంచెం కరెక్ట్ అయినాక 4 to 5% కరెక్షన్లో ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోమంటాను ఎస్ఆర్ఎఫ్. తర్వాత అపార్ ఇండస్ట్రీస్ ఇది రబ్బర్ కంపెనీ అండి. బేసిక్గా ఏంటంటే 2 ఉంటాయి మనకి. టైర్ కంపెనీస్ రబ్బర్ ప్రైసెస్ పెరిగితే అవి వీక్ ఉంటాయి. బట్ ఇది అపార్ ఇండస్ట్రీస్ అనేది రబ్బర్ పెరిగితే వీటికి పాజిటివ్. మనం చూసాము గతంలో లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా మంచి ర్యాలీ వచ్చింది. ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందండి. ఫండమెంటల్గా మంచి కంపెనీ. మీ స్టాక్ సెలెక్షన్ 2 కూడా మంచివే. అయితే ఇమీడియట్గా ఎస్ఆర్ఎఫ్ మాత్రం పెద్దగా పెరగకపోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. కృష్ణ మెయిల్ చేశారు. 8,000 నిఫ్టీ 8,500 పుట్ 555 రూపీస్లో తీసుకున్నారు. ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? నిఫ్టీ 85 పుట్. ఇవాళ మూమెంట్ చూస్తుంటే మార్కెట్లో ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టుంది. డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇవాళ కనుక మార్కెట్ ఏమాత్రం 8,800 పైన కనుక క్లోజ్ అవుతే కనుక పెద్ద కరెక్షన్ రాదనిపిస్తుంది. కాబట్టి ఇవాళ చూసుకొని స్టాప్ లాస్ తోటి 8800 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోండి. స్ట్రాంగ్గా ఉంటే కనుక క్లోజ్ చేసేయడం మంచిది. ఓకే, రమణ అడుగుతున్నారు. టాటా స్టీల్ 460 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేశారు 12 రూపీస్లో. ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? టాటా స్టీల్ 460 కాల్. టాటా స్టీల్ ఆల్రెడీ ఇన్ ద మనీలో ఉన్నారండి మీరు. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసుకోండి. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని కూడా చెప్తాను. ఎందుకంటే మనకి చూసాము ఇది నాన్ స్టాప్గా బాగా పెరుగుతూ వచ్చిన కౌంటర్ అండి. కాబట్టి మీరు 460 కాల్ ఆప్షన్లో ఎంత మనీ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్ ఎంత పెరిగితే దాని తగ్గట్టుగా మీకు ఇది పెరుగుతుంది. ఎంతలో కొన్నారండి? 460 కాల్. 460 కాల్ 12 రూపీస్. ఓకే, 12 రూపీస్. మీరు ఒక 5 రూపీస్ 6 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో అంటే 480 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 480 కానీ క్రాస్ కాలేని పరిస్థితుల్లో క్లోజర్గా 480కి వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ రామకృష్ణ అడుగుతున్నారు.
వెంకీస్ ఇండియాని ఇప్పుడు బై చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ టైంకి ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? వెంకీస్ ఈ లెవెల్లో హై రిస్క్ ట్రేడ్ అవుతుందండి. ఈ మధ్య చూస్తే కనుక 400 నుంచి పెరగటం మనం చూసాము. ఇవాళ కూడా ఒక 15% వరకు అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తాము. లాస్ట్ వీక్ కూడా మనం చూస్తే కనుక వెంకీస్ ఇండియా 550 నుంచి ఇంచుమించు 200 రూపాయలు కూడా బాగా పెరగటం మనం చూస్తాం. సో ఈ లెవెల్లో అయితే కరెక్షన్కి అయితే డ్యూ అనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో అయితే కనుక ఆల్రెడీ ఉన్నాయంటే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఇప్పటికీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ అంది. వాల్యుయేషన్స్ ఇప్పటికీ అట్రాక్టివ్గా ఉంది ఈ 800 రూపీస్ ప్రైస్ రేంజ్లో చూస్తుంటే. శ్రీకాంత్ మెయిల్ చేశారు, బ్యాంక్ ఆఫ్ బరోడాని ప్రజెంట్ రేట్లో మేబీ ఒక 1 year 6 months to 1 year టైం కంటే ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా బ్యాంక్ ఆఫ్ బరోడా? న్యూస్ బేస్డ్ స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 10% దాకా క్రాక్ అయింది. బికాస్ ఎన్పిఎస్ బాగా పెరిగాయి బ్యాంక్కి. ఒకటండి, మీరు అంటే బ్యాంకింగ్ స్టాక్స్లో ఏంటంటే మనకి ర్యాలీ అనేది సస్టైన్ కంటిన్యూ ర్యాలీ ఉండకపోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి పెరగడము, తర్వాత ఇప్పుడు చూసాం మనకి 145, 146 లెవెల్స్ నుంచి క్లోజర్గా 180 వచ్చింది. అక్కడ 10 రివర్సల్ అయింది. అప్పుడు మళ్ళీ 160 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. రిజల్ట్ లాస్ట్ 2-3 క్వార్టర్లుగా చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా వీక్ రిజల్ట్ పోస్ట్ చేస్తుంది. కాబట్టి వద్దని చెప్తానండి. మీరు ప్రైవేట్ బ్యాంక్స్లోనే మీరు వెళ్ళమని చెప్తాను, ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ కన్నా. కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాని ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దు. ఇంకొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్ రావచ్చు. ఈ కరెక్షన్ కొనసాగి 160 లెవెల్ దాకా రావచ్చు అండి. అయినా కూడా అక్కడికి వచ్చినా కూడా ఇన్వెస్ట్మెంట్కి దీనికన్నా మీరు ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళొచ్చు. పవన్ కుమార్ మెయిల్ చేశారు, ఇండియా సిమెంట్స్ని 2008 నుంచి హోల్డ్ చేస్తున్నారట. యావరేజ్ ప్రైస్ 153, ఇప్పుడు ప్రాఫిట్స్లోకి వచ్చింది. 4% ప్రాఫిట్స్లో ఉన్నారట తను. అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా 8% లాస్లో ఉన్నారు, 253లో తీసుకున్నారు. ఏం చేయొచ్చు 2 స్టాక్స్? ఇండియా సిమెంట్స్ అట్ 153, ఐఆర్బి ఇన్ఫ్రా అట్ 253. ఈ మధ్య బాగా అనూహ్యమైన ర్యాలీ రావడం మనం చూసాము. ఇండియా సిమెంట్ 110 నుంచి 170 రూపాయల వరకు బాగా పెరగటం మనం చూసాము. నా ఉద్దేశం చాలా కాలం తర్వాత ఇప్పుడే లాస్ట్ నుంచి ప్రాఫిట్కి వచ్చారు కాబట్టి ఒక చిన్న ప్రాఫిట్స్ అనేది కొంచెం ఈ లెవెల్లో ఇంకొక 5% ఈ అప్ ట్రెండ్ వస్తే కనుక ప్రాఫిట్స్ తోటి ఎగ్జిట్ అవ్వచ్చు. కరెక్షన్ కూడా డ్యూ ఉంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం ఒక చిన్న డిప్లో మళ్ళీ బై చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఓవరాల్గా అవుట్లుక్ ఇంకా పాజిటివ్గానే ఉంది కాబట్టి. రెండోది ఐఆర్బి ఇన్ఫ్రా టెక్నికల్గా చూస్తే కనుక 180 రూపాయల నుంచి 240 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఆ మధ్య పాజిటివ్ ఆర్డర్స్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక బులిష్గానే ఉన్న కౌంటరు, అవుట్లుక్ కూడా ఇంకా పాజిటివ్గానే ఉన్న కౌంటరు. సో హోల్డ్ చేయండి. కాకపోతే టెక్నికల్గా 250, 260 దగ్గర లాస్ట్ 1 year దాటలేకపోతుంది కాబట్టి ఆ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్ బ్రేక్ పడుతుంది. అది బ్రేక్ అయిందంటే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్. సో 2 లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. మాధవి మెయిల్ చేశారు, సుజలాన్ 22 రూపీస్లో అట్లా తీసుకున్నారట. ప్రస్తుతం కొద్దిగా స్టాక్ పిక్ అవుతుంది కదా, మేబీ ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ బెటర్ ఈ టైం లాస్ బుక్ చేసుకోవాలా? లాస్ అయితే బుక్ చేసుకోవకండి, మీరు హోల్డ్ చేయండి అండి. రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేశారు. ఇది ఒక్కొక్క స్టాక్కి మనకి టైం చెప్పలేమండి, ఏ టైంలో బుల్లిష్ ట్రెండ్కి వస్తుందో. పెద్ద ఈక్విటీ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నాము. దాని దృష్టిలో పెట్టుకొని మీరు డిప్స్లో మీరు యావరేజ్ చేసుకోండి. 18 రూపీస్ దీనికి రెసిస్టెన్స్, అది కానీ దాటిందంటే ఆల్రెడీ దానిపైన ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 22 దాకా వెళ్ళొచ్చు. 22 కూడా క్రాస్ అయితే 30 ఆ లెవెల్స్ దాకా రావచ్చండి. కాబట్టి డిప్స్లో మీరు దీన్ని యావరేజ్ చేసుకొని మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఒకవేళ ఫ్రెష్గా ఏమైనా సుజలాన్, ఎందుకంటే సుజలాన్ కొద్ది రోజు యాక్టివిటీ బాగా పెరుగుతుంది. 15 రూపీస్ ఆర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 20 రూపీస్ దాకా వచ్చింది సుజలాన్. బట్ మనం చాలాసార్లు చెప్పాము హ్యూజ్ డెట్ రిటర్న్ కంపెనీ అండ్. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఏదైనా కంపెనీలో సైకిల్ కాబట్టి ఆ సైకిల్ నుంచి, ఆ కష్టాల నుంచి కంపెనీ కొద్దిగా బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ హెడ్విండ్స్ని కూడా తట్టుకొని కంపెనీ నిలబడి సస్టైన్ అయ్యి ఇప్పుడు కొద్దిగా వాటన్నిటిని అధిగమిస్తూ వస్తుంది. మేబీ ఇప్పుడు ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీ సుజలాన్లో కనిపిస్తుందా? బెటర్ అవాయిడబుల్ స్టాక్ అంటారా? అండి సుజలాన్లో అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ 1 year బ్యాక్ మనకి ఫైనాన్షియల్ అంటే వీక్ ఉండేది. అయితే కొన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చి లైక్ ఐసిఐసిఐ లాంటివి 1100 crores దాకా ఫండ్ చేయడం చూసాము. అదొక పాజిటివ్ అంశము. తర్వాత రిజల్ట్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చూసాము. దీనికి తోడు అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వీటికి బాగా సపోర్ట్ ఉంటుంది. మరి విండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అనమాట, ఈ విండ్ ఎనర్జీకి. కాబట్టి దీనికి లీడర్ అంటే మన ఇండియాలో విండ్ పవర్లో వీళ్ళు లీడర్స్, దగ్గర 60 to 70% వీళ్ళదే మొత్తం మనకు విండ్ ఎనర్జీలో. కాబట్టి ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వీళ్ళు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం ఓపిక ఉంటే, అంటే జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉండాలి.
ఒక 2 years అట్లా ఉంటే మాత్రం ఒక డౌన్ సైడ్ రిస్క్ అయితే పెద్దగా ఇక్కడ నుంచి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోమంటాను, ప్రస్తుతం చేయమంటాను. ఎందుకంటే రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా మనకి వచ్చింది. ఈసారి రిజల్ట్ కూడా బాగున్నాయి కాబట్టి లాంగ్ రన్ కోసం ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. అండ్ గోపాల్ మెయిల్ చేశారు, ఇన్ఫోసిస్ని 900 రూపీస్లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్ గురించే తీసుకున్నారట, ప్రాఫిట్స్లో ఉన్నారు, బుక్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇన్ఫోసిస్తో పాటు మేబీ ఇప్పుడు ఇన్ఫోసిస్, విప్రో లాంటి కౌంటర్స్లో కూడా కొద్దిగా భయం కనిపిస్తుంది. ఈ స్టాక్స్ ఇన్ఫోసిస్లో ఎంత గొడవ వాతావరణం ఉన్నప్పుడు కూడా బాగా పెరుగుతుంది. దట్ ఇంకో నెగిటివ్ ఫ్యాక్ట్ అంటే రూపీ స్ట్రాంగ్ అవుతుంది. బట్ అయినప్పటికీ ఐటీ ప్యాక్ పర్ఫామ్ చేస్తుంది. ఎలాంటి వ్యూతో మీరున్నారు ఇన్ఫోసిస్ అండ్ మిగిలిన ఐటీ స్టాక్స్? ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఈ మధ్యకాలం కరెక్ట్గా 900 సపోర్ట్ ఆ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవటం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక 1300 నుంచి పడిన స్టాక్ ఈ లెవెల్లో ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది. బట్ ఓవరాల్గా ఇంకా లాంగ్ టర్మ్కి ఇంకా అప్ ట్రెండ్ బిగిన్ అయినట్టు కనిపించట్లేదు. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక 1020 దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తారంటే కనుక వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ప్రస్తుతానికి అవుట్లుక్ పాజిటివ్గా ఉంది. చాలా తర్వాత సెక్టరల్ ర్యాలీ వస్తుంది కాబట్టి మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్ పాజిటివ్లోకి వచ్చి మళ్ళీ కొద్దిగా జస్ట్ 1-2 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 8792 ఆడ్ లెవెల్స్ దగ్గర. సుందర్ గారు, ఎన్ని కీ లెవెల్ టు వాచ్ ఈ టైంలో? ఒకవేళ 8800 నో డౌట్ అది ఒక సెంటిమెంట్ నెంబర్ మాత్రమే, దానిపైన కనుక సస్టైన్ అవుతే మనకి కొద్దిగా కన్సల్టేషన్ ఫేజ్ నుంచి ఏమైనా బయటపడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుంది. స్టిల్ వీక్ అంతా కూడా ఇదే ధోరణిలో కొనసాగవచ్చా? మార్కెట్ పెద్ద పడే మూడ్లో ఉన్నట్టుగా లేదు. ఓవరాల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే రికవరీ అవుతోంది. 8750 దగ్గర సపోర్ట్ దగ్గర నుంచి రికవరీ అవ్వటం మనం చూస్తున్నాము. ఇప్పుడు ఒక స్వల్ప రికవరీ వచ్చింది, మళ్ళీ ఒక మైనస్లోకి వచ్చినప్పటికీ పెద్ద ఏమి టెక్నికల్గా ట్రెండ్ ఏమి మార్పలేదు, బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. 8800 బ్రేక్ దానిపైన క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ టార్గెట్ 8900, 9000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 8750 కింద ట్రేడ్ అవుతేనే ఒక మైనర్ వీక్నెస్, నెక్స్ట్ 8700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఆన్ ద హోల్డ్ చేయొచ్చు, మార్కెట్ స్ట్రెంత్ కనబడుతుంది. కరీంనగర్ నుంచి ప్రసాద్ మరో కాలర్. హలో సార్, ఈ డెల్టా కార్పొరేషన్ 86లో తీసుకున్నాను, హోల్డ్ చేయాలా లేకుంటే అమ్మేయాలా? 96లో తీసుకున్నారా? 86 అండి. 86 అంటే మంచి ప్రైస్లో తీసుకున్నారు. డీసెంట్ సెట్స్ ఆఫ్ ప్రాఫిట్స్లో కూడా ఉన్నారు. ఒకటండి, డెల్టా కార్పొరేషన్ మీరు కంటిన్యూ చేయండి, ఎందుకంటే షార్ట్ టర్మ్ వ్యూ చూస్తే వీకే ఉంది. అయితే మళ్ళీ ఇది పెరగడానికి ఫండమెంటల్ పరంగా అంత గొప్ప కంపెనీ అయితే కాదండి. ఇది మన క్యాసినోలో మనం చూస్తున్నాము. అది అంటే క్యాసినో బిజినెస్ అనేది బాగా పెరిగితే తప్ప వీటికి మార్జిన్స్ అనేది ఉండవు. అయితే ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మీరు రీసెంట్గా డిమానిటైజేషన్ కారణంగా బ్లాక్ మనీ అనేది మనకి ఎక్కువ అందుబాటులో ఉండదు కాబట్టి దానివల్ల ఏంటంటే క్యాసినో బిజినెస్ అంత పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కామని చెప్తానండి. ర్యాలీస్లో ఎగ్జిట్ కంటే దీనికన్నా మీకు ఏంటంటే సెక్టార్ పరంగా వేరే మంచి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమంటాను. ర్యాలీస్లో దీన్ని ఎగ్జిట్ కామని చెప్తాను. కావాలి నుంచి శేఖర్ మరో కాలు. అదే శేఖర్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శేషి గారు, లుపిన్ ఒకటి 1500లో బై ఉంది సార్. ఓకే, అలాగే ఎస్బీఐ ఏ లెవెల్లో బై చేయొచ్చు ఫ్యూచర్ ఎంటర్ అవ్వడానికి? లుపిన్ 1500 ఫ్యూచర్. లుపిన్ 1500 ఏంటి డెలివరీ క్యాష్లో ఉన్నారా మీరు లేకపోతే ఫ్యూచర్స్? ఫ్యూచర్ ఉంది సార్. ఫీచర్స్ ఓకే, బై చేశారా? ఫ్యూచర్ బై చేస్తున్నాను 1500లో. లుపిన్ వీక్గానే ఉందండి. లుపిన్ మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయమని చెప్పేవాళ్ళము, ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కానీ చూసుకుంటే లుపిన్ కొంచెం వీక్గా ఉండొచ్చు అండి. ఫార్మా మనం గతంలో కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నాము, షార్ట్ టర్మ్ ఫార్మా అంత పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి అండి, ఎందుకంటే ఇది మనం చూస్తున్నాం ట్రెండ్ స్లోగా ఉండి స్లో డౌన్ ట్రెండ్ ఉంది. అంటే డ్రాస్టిక్ కూడా పడకపోవచ్చు. 1440 ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ 1440, 1420 దాకా రావచ్చు. అక్కడ సపోర్ట్ ఉంటుంది. అది కానీ బ్రేక్ అయితే మీరు ఎగ్జిట్ కండి. ఆల్రెడీ 50 రూపీస్ లాస్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేసి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించమంటాను. ఎస్బీఐ ఎక్కడ బై చేయాలి అన్నారు. ఎస్బీఐ అయితే ప్రస్తుతం 260 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. అంటే 270 అయితే బ్రేక్ కావచ్చు.
బ్రేక్ అయినప్పుడు 266 ఆ లెవెల్ దాకా రావచ్చు. అయితే మీరు ఒకటి గమనించండి, వీక్ ఉన్న కౌంటర్కి వెళ్ళడం కన్నా ఎస్ బ్యాంక్ లాంటి దాన్ని మీరు బాగా ఓవర్ బాట్లో ఉంది, అది దాంట్లో కరెక్షన్ వచ్చినప్పుడు దాన్ని పిక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎస్బీఐ కూడా పిక్ చేసుకోండి, 266 ఆ లెవెల్స్లో పిక్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇప్పుడు కూడా ఫ్యూచర్లో బై చేసినప్పుడు ఎక్కువసేపు ఉండకూడదండి, ఒక కొన్ని రోజులు అంటే 1 or 2 డేస్లో ట్రెండ్ రివర్స్ అయితే ఎగ్జిట్ కావాలి. ప్రాఫిట్లో ఉంటే కంటిన్యూ చేసి రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలండి. ఓకే, ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్ ఫైనల్లీ? మార్కెట్స్ ఇదే విధంగా ఉండొచ్చు అండి, ఫ్లాట్గా ఉండొచ్చు, పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈవెన్ 88 అనేది పెద్ద సైకలాజికల్గా లెవెల్ తప్ప దానిపైన ఉన్న మార్కెట్స్లో పెద్దగా ఏమి ఇప్పటికి ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతాయి అనుకోను. అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు, ఫ్లాట్గా క్లోజింగ్ కూడా ఫ్లాట్గా ఉండవచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.